రేపటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్కు సంబంధించిన 39,000 టికెట్లు నిమిషాల్లో మాయమయ్యాయి. ఐపీఎల్ టికెట్ల వెనుక పెద్ద దందా జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్కు తరలించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. నగరంలో ఈ సీజన్కు చివరి మ్యాచ్ కావడం, అలాగే విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ₹950 కనీస టికెట్ ధరను ₹1950 పెంచారు. సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ లక్షకు పెంచారు. టికెట్లు బ్లాక్ చేసి సామాన్యులకు మ్యాచ్ దూరం చేశారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ బుకింగ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం సేల్స్ స్టార్ట్ చేసిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని డిస్ప్లే కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3 లక్షల మందిని క్యూలో చూపించి వేలాది టికెట్లు మాయమయ్యాయి. వాస్తవానికి 39,000 సామర్థ్యంలో 30,000 నుంచి 32,000 టికెట్లు ప్రజలకివ్వాలి. కానీ అసలు ఎన్ని టికెట్లు అమ్మారో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చెప్పకపోవడంపై అనుమానాలున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్లకు టికెట్ల కోసం సామాన్య అభిమానులు ఇబ్బందులు పడుతుంటే బ్లాక్ మార్కెట్లో మాత్రం భారీ ధరలకు విక్రయించడం ప్రస్తుతం పెద్ద దందాగా మారింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లకు టికెట్ల డిమాండ్ విపరీతంగా పెరగడంతో బ్లాక్ టికెట్ మాఫియా రెచ్చిపోతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు జరిగే మ్యాచ్ కోసం మే 15న టికెట్స్ ఓపెన్ కాగా కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని డిస్ట్రిక్ట్ యాప్లో చూపించింది. బ్లాక్ టికెట్లు కూడా పెద్ద స్థాయిలో సిఫార్సులు ఉంటేనే దొరుకుతున్నాయని ప్రచారం జరుగుతోంది. టికెట్ల కోసం పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా లాబీయింగ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ రిఫరెన్స్ ఇచ్చినా టికెట్లు దొరకటం లేదని సమాచారం. కార్పొరేట్ బాక్స్ టికెట్లను బయట అమ్ముతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉప్పల్ స్టేడియం దగ్గర నకిలీ లెటర్ హెడ్లతో వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సేకరించి వాటిని బ్లాక్లో అమ్ముతున్న రాకెట్ను పోలీసులు ఛేదించారు. 3 అరెస్ట్ చేశారు. కొంతమంది పరారీలో ఉన్నారు. రేపటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్కు సంబంధించి 39,000 టికెట్లు నిమిషాల్లోనే మాయమయ్యాయి. ఐపీఎల్ టికెట్ల వెనుక పెద్ద దందా జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి. అయితే 39,000 టికెట్లు హాట్ కేకుల్లా 3 నిమిషాల్లో అమ్ముకోవడం జరిగింది. అయితే ఈ 3 నిమిషాల్లో ఎన్ని వేల టికెట్లు ఎలా అమ్మారన్న దానిపై ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే 39,000 టికెట్లని 3 నిమిషాలలో అటు నిర్వాహకులు అమ్మేసినట్టు సోల్డ్ అవుట్ అని చెప్పి బోర్డు పెట్టడం జరిగింది. అయితే అంతకంటే ముందు దాదాపు 3 లక్షల పైసలు అంటే దాదాపు 4 లక్షల మంది టికెట్ల కోసం వెయిటింగ్ లో ఉన్నారని చెప్పి అప్పటికి జొమాటో యాప్ సంబంధించిన డిస్ట్రిక్ట్ యాప్ ఆ మేరకు ప్రకటించింది. అంతేకాకుండా లిస్ట్ లో కూడా డిస్ప్లే కూడా చూపడం జరిగింది. దాదాపు 4 లక్షల మంది ఆ టికెట్ కోసం బుకింగ్ కోసం ఉన్నారు, అడ్వాన్స్ బుకింగ్ కోసం ఉన్నారని చెప్పి అది ఆ డిస్ట్రిక్ట్ యాప్ లో చూపడం జరిగింది. అయితే ఈ యాప్ లో టికెట్లు ఓపెన్ చేసిన జస్ట్ 3 నిమిషాల్లో మాత్రమే మొత్తం టికెట్స్ సోల్డ్ అవుట్ కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ టికెట్స్ మొత్తాన్ని అమ్మారా లేకుంటే వీళ్ళే ఎస్ఆర్హెచ్ సంబంధించిన టీం వాళ్ళు ఏమన్నా బ్లాక్ చేశారా అన్న విషయంలో ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు బయట చూస్తే పెద్ద ఎత్తున టికెట్లు ఇప్పుడు కొద్దిసేపట్లో ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా ఎన్టీవీ స్పై ఆపరేషన్ నిర్వహించింది. ఆ నిర్వహించిన ఆపరేషన్ కూడా పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేస్తూ అమ్మకాలు చేస్తున్న ముఠాను కూడా ప్రస్తుతానికి దొరకడం జరిగింది. అయితే దీంట్లో ఏదైతే ₹1,000 టికెట్ కదా 10 నుంచి 20 రూపాయలకు అమ్ముతున్నారు. అదే ₹1,00,000 అదే ఎంత మొత్తంలో ఉంటే దానికి 10 రేట్ తీసుకొని అమ్మేస్తున్నారు. అందుకంటే కార్పొరేట్ పాస్ టికెట్ కూడా బయట అమ్ముతున్నారు. ఒక
కార్పొరేట్ బాక్స్ టికెట్ దాదాపు 1,00,000 నుంచి 10 లక్షలు అట్ల వరకు అమ్మేస్తున్నట్టు కనబడుతుంది. అయితే ఈ టికెట్ల వ్యవహారం సంబంధించి మల్కాజిగిరి పోలీసులు సీరియస్ తీసుకున్నారు. ఈ సీరియస్ తీసుకుని దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టారు, ప్రత్యేక ఆపరేషన్ చేశారు. ఇప్పటికీ 10 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. 10 కేసులో దాదాపు ఒక 20 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా ఏదైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఏదైతే టికెట్లను కొనుగోలు చేసి అంటే ముందస్తుగా కొనుగోలు చేసి ఆ మేరకు మేము అమ్ముతున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈ టికెట్ల దందా వెనకాల ఎవరైనా ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఉన్నారని ప్రధాన ఆరోపణ ఉంది. ఈ ఆరోపణను వెరిఫై చేసినందుకు పూర్తిగా అన్ని విధాలుగా చర్యలు తీసుకుందాం, విచారణ జరుపుతున్నామని చెప్పి ఇప్పటికీ పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఉప్పల్ స్టేడియం వద్ద చూస్తే భారీ ఎత్తున ఇప్పటికే అభిమానులు చేరుకున్నారు. అభిమానులు అయితే ఇప్పుడు ఒక ప్రాక్టీస్ చేస్తున్న క్రికెటర్లు ఆ మేరకు క్రికెట్ చూసేందుకు కూడా పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు చేరుకోవడం జరిగింది. దీంతో చూస్తే ఇప్పటికీ ఎస్ఆర్ఎస్ ఆర్సీబీ మ్యాచ్ సంబంధించి 39,000 టికెట్లను 3 నిమిషాల్లో అమ్మేయడం ఒక వింతగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేస్తూ మొత్తంగా 10 కేసులు నమోదు చేసి ఆ మేరకు అయితే విచారణ అయితే ముమ్మరం చేయడం జరిగింది. దీనికి సంబంధించిగా పూర్తిగా ఇప్పటికీ ఈ టికెట్లు ఎక్కడెక్కడ వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, ఎవరెవరు తీసుకున్నారు, 39,000 టికెట్లు ఎక్కడి నుంచి వెళ్ళాయి అన్న విషయం కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక డాటా కావాలని కూడా పోలీసు అధికారులు అడగడం జరిగింది. దానికి సంబంధించి డాటా కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే 39,000 టికెట్స్ ని 3 నిమిషాల్లో ఎలా అమ్మారన్న దానిపైన ప్రధానంగా ఇప్పటికైతే ఒక చర్చ నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఐపీఎల్ టికెట్స్ పై ఎన్టీవీ స్పై ఆపరేషన్ చేసింది. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఎన్టీవీ కెమెరాకు చిక్కాయి. 1000 రూపాయల టికెట్ ని 10,000 నుంచి 20,000కు అమ్ముతోంది ముఠ. ఉప్పల్ స్టేడియం 2వ గేట్ నెంబర్ దగ్గర జోరుగా కొనసాగుతోంది బ్లాక్ టికెట్ల దందా. 10,000 రూపాయల టికెట్ ని ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకి అమ్మేస్తోంది ముఠ. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో దందా చేస్తోంది ముఠ. ఇక ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక మల్కాజ్గిరి సిపి ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏదైతే టికెట్ల దందా జోరుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ టికెట్ల వ్యవహారం సంబంధించి ఇప్పుడు అధికారులు, పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఇవి సీరియస్ గా తీసుకుని ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాలు చేశారు. ఇప్పటికి ఎస్ఓటీని కూడా పురమాయించడం జరిగింది. ఎస్ఓటీ వాళ్ళ ఉదయం నుంచి కూడా మొత్తంగా బ్లాక్ టికెట్లు అమ్ముతున్న మొత్తంగా 10 టీములు పట్టుకోవడం జరిగింది. 10 కేసులు కూడా నమోదు చేశామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ 10 టీములు 10 కేసులు నమోదు చేస్తే వీళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ యాప్ లో ఈ మొత్తంగా టికెట్లు కొనుగోలు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. పట్టుబడ్డ వాళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ యాప్ లో టికెట్లను ముందస్తుగా ఏదైతే బుకింగ్ ఓపెన్ చేసిన సమయంలోనే వాళ్ళు ముందస్తుగా టికెట్స్ బ్లాక్ చేయడం జరిగింది. ముందస్తుగా బుక్ చేస్తుంది. ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ లో ఆ టికెట్స్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. అయితే మొత్తంగా 39,000 టికెట్లు 3 నిమిషాల్లో వాళ్ళు అమ్మేశారు. అయితే 3 నిమిషాల్లో కొనుగోలు చేసిన ఈ వ్యక్తులే నేరుగా ఉప్పల్ స్టేడియం వద్దకు వచ్చి వాళ్ళ టికెట్లను బ్లాక్ లో అమ్మేస్తుంది. దీనికి సంబంధించిన ఎన్టీవీ స్క్రీన్ పై స్పై ఆపరేషన్ చూడవచ్చు. ఆ స్పై ఆపరేషన్ లో వీళ్ళు నేరుగా ఎవరైతే టికెట్లు అమ్ముతున్నారో, టికెట్లకు సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా మనం చూడవచ్చు. ఏదైతే విజువల్స్ కూడా చూడవచ్చు. ఆ విజువల్స్ లో వెళ్ళైతే వీళ్ళు టికెట్లు అమ్ముతున్నారు, టికెట్లు కొనుగోలు చేస్తున్న వాళ్ళు, టికెట్లు అమ్ముతున్న వాళ్ళని కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే వీళ్ళు 1000 రూపాయల టికెట్లు ఏకంగా 10,000 నుంచి 20,000 ఆ టికెట్లు అమ్మేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎన్టీవీ చేసిన ఆపరేషన్ వీళ్ళు పూర్తిగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఆ ఉప్పల్ స్టేడియం వద్దకు నేరుగా వచ్చి వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. దాన్ని గుర్తించిన ఎన్టీవీ బృందం అక్కడికి వెళ్లి ఆపరేషన్ చేసి నేరుగా వాళ్ళ ఆడియో కావచ్చు, వాళ్ళ వీడియోను కూడా చిత్రీకరించడం జరిగింది. వాళ్ళు నేరుగా టికెట్స్ అమ్ముతున్న దృశ్యాలు కూడా మన ఎన్టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. అయితే వీళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ యాప్ లో ఈ మొత్తంగా ఈ టికెట్లను కొనుగోలు చేసిన చెప్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన వాళ్ళంతా కూడా ఏదైతే 1000 రూపాయల టికెట్ కొనుగోలు చేసి దాన్ని 20,000 రూపాయలకు దాదాపు 20 రెట్లు రెట్టింపు రేటు తోటి వాళ్ళు అమ్మేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే ఇలా చాలా మంది కూడా ఈ మ్యాచ్ కు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కు
మ్యాచ్కు ఉన్న డిమాండ్ తర్వాత రేపు హైదరాబాద్ జరగబోయే చివరి మ్యాచ్ నేపథ్యంలో ఒక డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. ఆ డిమాండ్ను ఎన్నికేజ్ చేసుకోవడానికి బ్లాక్ మార్కెట్ దందా కూడా పూర్తిగా రంగంలో దిగని చెప్పొచ్చు. బ్లాక్ దందా చేసే వాళ్ళందరూ కూడా నేరుగా రంగంలో దిగిపోయి టికెట్లను బ్లాక్ చేసి ఆ మేరకు పెద్ద ఎత్తున అమ్మి సొమ్ము చేసుకుంటారు. అయితే దీనిపై ఇప్పటికే పోలీసులు 10 కేసులు నమోదు చేశారు, విచారణ కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ టికెట్స్ కొంతమందికి బ్లాక్ టికెట్లు అమ్మిన వాళ్ళైతే డిస్ట్రిక్ట్ యాప్ నుంచి కొన్నామంటే చెప్తున్నాయి. అయితే కొన్ని కార్పొరేట్ టికెట్లు కూడా బయట ప్రత్యక్షమైనట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే కార్పొరేట్ బాక్స్ టికెట్ ఎక్కడ కూడా బయటకి అమ్మే ప్రసక్తి ఉంటుంది, కేవలం కార్పొరేట్ వాళ్ళకే ఇచ్చే ప్రసక్తి ఉంటుంది. కాబట్టి ఆ కార్పొరేట్ టికెట్లు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి నుంచి వచ్చాయి, ఎవరికి విక్రయించారు, అటు ఎస్ఆర్ఎస్ టీం ఎవరికి ఇచ్చింది, ఆ ఇచ్చిన వాళ్ళు ఈ టికెట్లు ఎలా బయటకు వచ్చాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఏదేమైనా కూడా రేపు జరగబోయే మ్యాచ్ ఒక టెన్షన్ మ్యాచ్, ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్. అంతేకాకుండా రేపు జరగబోయే మ్యాచ్ కి అటు కోహ్లీ కావచ్చు, లేకుంటే ఎస్ఆర్ఎస్ టీం కు పెద్ద లీడ్గా ఉండదు కావచ్చు, లేకుంటే ఈ రెండు టీములకు సంబంధించి ఓవరాల్గా పోటీ పడబోతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి రేపటి మ్యాచ్ కోసం ఒక హాట్ టాపిక్ ఉన్న నేపథ్యంలో ఇటు బ్లాక్ టికెట్ల పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే 10 కేసులు నమోదు చేశారు, 20 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఫర్దర్ గా ఎవరైతే బ్లాక్ టికెట్లు అమ్ముతారో వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ బ్లాక్ టికెట్ల దందా మొత్తం కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతున్నారని చెప్తున్నారు. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదా ఫేస్బుక్ లో కావచ్చు, టికెట్లు మా వద్ద ఉన్నాయని చెప్పి పెడితే వాళ్ళు నేరుగా సోషల్ మీడియా ద్వారా ఈ టికెట్ల అమ్మకాలకు జోరుగా కొనసాగుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికైతే దీనిపై 10 కేసులు అయితే నమోదు చేస్తారు, ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే రమేష్, ఇప్పుడైతే మరి ఆ దందాకు అడ్డుకట్ట పడినట్టేనా? సిపి వివరణ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మరి? రేపు మ్యాచ్ జరగబోయే సమయం వరకు కూడా ఈ దందా కొనసాగుతుంది. ఎందుకంటే దీనికి అడ్డుకట్ట వేసినట్టుగా అధికారులు చెప్పడం. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే టికెట్లను బ్లాక్ లో అమ్మితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం, అరెస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో చూస్తే చాలా మంది కూడా కొంతమంది డబ్బులకు ఆశపడిపోయి టికెట్లు అంటే వాళ్ళకి అలాట్ అయిపోతే ఆ టికెట్లు కొనుగోలు చేసుకొని తీసుకున్న తర్వాత వాళ్ళు నేరుగా వెళ్ళి అమ్మేసుకుంటారు. కాబట్టి ఇప్పటికి అడ్డుకట్ట పడ్డది అని చెప్పి చెప్పలేం. కానీ ఇప్పటికైతే చాలా మంది కూడా పోలీసులు అయితే భయపడుతున్నారు. పోలీసులు చెప్తున్నారు ఎక్కడైతే టికెట్లు అమ్మితే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా టికెట్లు అమ్ముతున్నారో వాళ్ళపైన నిఘా ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైతే 10 కేసులు నమోదు చేశామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ దందా మాత్రం రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రమేష్, ఇప్పుడు సాధారణ ప్రజానీకం కూడా మ్యాచ్ చూడాలన్న ఆసక్తితో ఉంటుంటారు, హైదరాబాద్ వాసులు ముఖ్యంగా. అయితే మరి ఈ రేట్లకి మరి రేపు సిచ్యువేషన్ అసలు ఎలా ఉండొచ్చు? దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ రేట్స్ పెద్ద మొత్తంలో బ్లాక్ టికెట్ దందా, బ్లాక్ లో టికెట్ కొంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రేపు మ్యాచ్ ఖచ్చితంగా చూడాలని చాలా మంది ఉంది, చాలా మంది ఆశతో ఉన్నారు. కాబట్టి చాలా మంది ఈ టికెట్లు కూడా ఎగబడుతున్నారు. ఎక్కడ ఒక 1000 రూపాయల టికెట్లు అయినా సరే రేపు వెళ్ళి స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడాలని ఒక కుదిరించిన చాలా మంది అభిమానులు ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో అటు బ్లాక్ దందా చేసే వాళ్ళు దాన్ని ఎన్కరేజ్ చేసుకుని చెప్పొచ్చు. అయితే పోలీసులు మాత్రం నిఘా పెట్టారు, ఎక్కడిక్కడ వాళ్ళని కట్టడి చేస్తున్నారు, బ్లాక్ దందా జరగకుండా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ నిఘా పెట్టడం కాకుండా ఎస్ఓటి ప్రత్యేక బృందాలుగా రంగడం జరిగింది. దీంతో పాటు ఎక్కడైతే సోషల్ మీడియాలో టికెట్లు ఉన్నాయి అవైలబుల్ అని చెప్తున్నారో వాళ్ళ పట్ల పట్టించుకోవద్దు, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అయి ఉండే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో కావచ్చు, మర్కజీ పోలీసులు కూడా ఒక అలర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎక్కడ ఈ టికెట్ల దందా సంబంధించి ఎక్కడ సోషల్ మీడియా ప్రచారం దాంతో నమ్మవద్దని చెప్పి చెప్తున్నారు. అయితే బ్లాక్ టికెట్లు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ పట్ల కూడా కఠినంగా ఉన్నాం, ఇప్పటికే కేసులు నమోదు చేశామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. బుక్ చేసినా 4 3 గేట్ నెంబర్ 2 తెలుసు నాకు. కాకపోతే 20,000 అంటే టూ మచ్. దానిలో స్నాక్స్ బ్రిక్స్ ఏమి ఉండేది ఓయిల్ కోసం అంతే. ఫ్యాన్ అడిగితే మళ్ళీ అయిపోయినాయి అంత అట్లా. మీరే బుక్ చేసినా 4 3 రెండింటికి టికెట్ పంపించిన 4 टिकट बुक करे इधर వెళ్ళిపోయిన టికెట్ तुम्हारा टिकट మళ్ళీ ఇన్ దాంట్లో ఫోన్ బందిదే బ్రో. టికెట్ వచ్చేసా కింద ఓపెన్ నాకోండి. టికెట్స్ ఎంత హౌ మచ్? సేమ్ లేవంటారు మాకేమో అందరికి ఒకటేసారి ట్రాన్స్ఫర్ ఇంకోసారి కాదు. అది మంచి
వేరే వాళ్ళు పంపించకుండా ఒకటే సార్ ఇప్పుడు పంపించలేదు నేను పంపించేసాను ఇక టిక్ కొట్టి నంబర్ ఇవ్వ కాంటాక్ట్ నెంబర్ అలా పంపించాలి బ్లాక్ అయిపోతున్నాడు ఇప్పుడు నేను పంపించలేను ఈయన పంపించలేడు ఆయన ఈయన దాంట్లో బ్లాక్ అయిపోయాడు ఈయన పంపించగలుగుతాను అర్థమైందా మీకు మా నంబర్ తీసుకోండి ఎప్పుడైనా కావాలంటే టికెట్ తీసుకుంటాం ఇది ఆర్సీబీ మ్యాచ్ కదా నేను కోహ్లీ ఉంటాడు కాబట్టి డిమాండ్ డిమాండ్ 9989796504 5,000 का बात ही ना को निकालो इधर 13,000 ऊपर ही बात करो हाँ ఆ నంబర్ తీసుకోండి నేను నా నంబర్ తీసుకోండి అయితే ఫోన్ చేయండి టికెట్ 9989796504 ఎనీ టైం ఫోన్ చేయండి ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు బయటపడ్డాయి. 1,000 రూపాయల టికెట్ ని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు అమ్ముతోంది ముఠ. ఉప్పల్ స్టేడియం 2వ గేట్ నెంబర్ దగ్గర జోరుగా కొనసాగుతోంది బ్లాక్ టికెట్ల దందా. 10,000 రూపాయల టికెట్ ని ఏకంగా 1,00,000 రూపాయల నుంచి 2 లక్షలకి అమ్మేస్తోంది ముఠ. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో దందా చేస్తున్నారు. బుక్ చేసినా 4 రెండింటికి 25,000 గేట్ నెంబర్ 2 తెలుసు నాకు కాకపోతే 25,000 అంటే టూ మచ్ దానిలో స్నాక్స్ పిక్స్ ఏమి ఉండేది కోహ్లీ కోసం అంతే ఫ్యాన్ అడిగితే మళ్ళీ అయిపోయినాయి అంత అట్లా మీరే బుక్ చేసినా 4 రెండింటికి 25,000 గేట్ నెంబర్ 2 తెలుసు నాకు కాకపోతే 25,000 అంటే టూ మచ్ దానిలో స్నాక్స్ పిక్స్ ఏమి ఉండేది కోహ్లీ కోసం అంతే ఫ్యాన్ అడిగితే మళ్ళీ అయిపోయినాయి అంత అట్లా మీరే చేసిన 4 రెండింటికి 25,000 గేట్ నెంబర్ 2 తెలుసు నాకు కాకపోతే 25,000 అంటే టూ మచ్ దానిలో స్నాక్స్ పిక్స్ ఏమి ఉండేది కోహ్లీ కోసం అంతే ఫ్యాన్ అడిగితే మళ్ళీ అయిపోయినాయి అంత అట్లా మీరే ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు బయటపడ్డాయి. 1,000 రూపాయల టికెట్ ని 10,000 నుంచి 20,000 రూపాయలకు అమ్ముతోంది ముఠ. ఉప్పల్ స్టేడియం 2వ గేట్ నెంబర్ దగ్గర జోరుగా కొనసాగుతోంది బ్లాక్ టికెట్ల దందా. 10,000 రూపాయల టికెట్ ని ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకు అమ్మేస్తోంది ముఠ. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో దందా చేస్తున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఆ విజువల్స్ ని. ఇక ఎన్టీవీ స్పై ఆపరేషన్ కూడా చేసింది అదే విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి చెప్పండి. స్వప్న, కొంతమంది టికెట్స్ కోసం ట్రై చేస్తూ బ్లాక్లో టికెట్స్ కొనడానికి ప్రయత్నిస్తుంటే మరికొందరు కొన్నటువంటి వాళ్ళ పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. ఎందుకంటే గతంలో క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి టికెట్స్తో పాటు ఫిజికల్ టికెట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ఫిజికల్ టికెట్ ఉంటేనే మ్యాచ్కి అనుమతి ఉండేది. ఎవరైతే ఆన్లైన్లో డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా టికెట్ను బుక్ చేసుకుంటారో వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ను చూపించి జిమ్ఖానా గ్రౌండ్ కానీ, ఎల్బీ స్టేడియం కానీ, గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఉండే కౌంటర్లలో ఆ క్యూఆర్ కోడ్ను చూపించిన తర్వాత ఫిజికల్ టికెట్ పొందాలి. ఆ ఫిజికల్ టికెట్ను తీసుకొని వచ్చిన తర్వాత స్టేడియం దగ్గర స్కాన్ చేస్తేనే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉండేది. కానీ ఈ సీజన్ నుంచి మార్పులు తీసుకొచ్చారు. కేవలం క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది, ఫిజికల్ టికెట్తో సంబంధం లేదు అని చెప్పారు. అయితే చాలామంది ఇప్పుడు బ్లాక్లో టికెట్లు కొనుగోలు చేయాలి అన్నప్పుడు సాధారణంగా ఫిజికల్ టికెట్ అలో ఉంటే మనము 1,000 రూపాయల టికెట్ను 10,000లకు కొన్నా సరే వాళ్ళకు డబ్బులు పంపగానే వాళ్ళ దగ్గర నుంచి ఫిజికల్ టికెట్ తీసుకుంటాం. ఆ టికెట్ మన చేతిలో ఉంటుంది, మనం ఈజీగా మ్యాచ్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే లోపలికి ఎంటర్ అవ్వాలి కాబట్టి లోపల ఉన్నటువంటి బ్లాక్ మార్కెట్స్ అమ్ముతున్నటువంటి ముఠా, బ్లాక్ టికెట్లను అమ్ముతున్నటువంటి ముఠా ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా టికెట్స్ను బుక్ చేసుకున్నటువంటి క్యూఆర్ కోడ్ను
ఈ వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కొనుగోలు చేస్తాడో బ్లాక్లో టికెట్ను ఆ వ్యక్తికి క్యూఆర్ కోడ్ను ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ క్యూఆర్ కోడ్ పైన ఉన్నటువంటి టికెట్ పైన పూర్తి హక్కులు కూడా ఎవరైతే డిస్ట్రిక్ట్ యాప్లో బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళతోనే ఉంటుంది. దాంట్లో ఎంటర్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళ మొబైల్ నెంబర్ ద్వారానే వచ్చినటువంటి ఓటీపీతో టికెట్స్ బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి. సో ఒక వ్యక్తి వెళ్ళి బ్లాక్ టికెట్ను కొన్న తర్వాత ఇమీడియట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇమీడియట్గా ఆ క్యూఆర్ కోడ్ను ఆయనకు పంపిస్తారు. కానీ రేపు ఆ వ్యక్తి వెళ్ళి మ్యాచ్కి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారంటే కుదిరినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ బ్లాక్లో టికెట్ అమ్మినటువంటి వ్యక్తి తన డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా లాగిన్ అయ్యి ఆ క్యూఆర్ కోడ్ను మరొకరికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే దాన్ని పూర్తిగా డిలీట్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు బ్లాక్లో కొన్నటువంటి వాళ్ళ పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. ఇక డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ కొన్నటువంటి వాళ్ళు కూడా మరింత అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే టికెట్స్ బుకింగ్ ఫ్రైడే రోజు 5 o'clock స్టార్ట్ అయింది. ముందుగానే గ్రహించినటువంటి సైబర్ నేరగాళ్ళు ఎగ్జాక్ట్ డిస్ట్రిక్ట్ యాప్ను మరొకటి తయారు చేశారు, దాన్ని మార్కెట్లోకి వదిలారు. ఒరిజినల్గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ యాప్లో క్యూ ఉండేది, 2 లక్షల క్యూ, 1 lakh క్యూ కానీ 50,000 ఇలా క్యూ వస్తూ ఆ తర్వాత టికెట్స్ ఓపెన్ అయ్యాయి. కానీ ఎవరైతే సైబర్ నేరగాళ్ళు క్రియేట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ యాప్ ఉందో అందులో ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి క్యూ లేదు. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అంతా క్యూ తగ్గింది అనుకొని ఎలాంటి క్యూ లేదు అని చెప్పి దాంట్లో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాప్ ఏ విధంగా అయితే రన్ అయిందో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం కానీ ఓటీపీ కానీ ఆ తర్వాత ఆధార్ కార్డుని ఎంటర్ చేయడం, 4 టికెట్స్ బుక్ చేసుకోవడం, ఎగ్జాక్ట్ అదే ప్యాటర్న్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ యాప్ను సైబర్ నేరగాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో చాలామంది అందులో టికెట్స్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాప్లో ఏ విధంగా టికెట్ కొనుగోలు చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుందో అలాంటి క్యూఆర్ కోడ్ అందులో వచ్చింది. అయితే కొంతమంది గమనించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇమీడియట్గా పోలీసులు అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఫేక్ జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ ఉంది, అందులో టికెట్స్ కొనుగోలు చేయకండి అని. కానీ అప్పటికే వందలాది మంది అందులో కొనుగోలు చేశారు. సో వాళ్ళు రేపు ఆ క్యూఆర్ కోడ్ను చూపించిన మ్యాచ్లో వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఒరిజినల్గా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఏది ఒరిజినల్, తాము బుక్ చేసుకున్నటువంటి టికెట్ మేము ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాప్లోనే చేసుకున్నామా లేకపోతే సైబర్ నేరగాళ్ళు సృష్టించినటువంటి ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్లో బుక్ చేసుకున్నామా అనేటటువంటి గందరగోళంలో కూడా ఉన్నారు. సో ఇదంతా టికెట్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా బ్లాక్లో టికెట్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళ పరిస్థితి. ఇక రిమైనింగ్ మనం చూస్తే ఎస్ఆర్హెచ్ చేసినటువంటి పని కేవలం 10 నిమిషాల్లో శుక్రవారం 5 గంటలలో టికెట్స్ ఓపెన్ అయ్యాయి. 5:10కే పూర్తిగా సోల్డ్ అవుట్ అని పెట్టింది. అంటే 10 నిమిషాల్లోనే 30,000 టికెట్లు అమ్ముడుపోయినట్లుగా చెప్తుంది. ఎంటైర్ ఉప్పల్ స్టేడియం కెపాసిటీ మనం చూస్తే 36,000గా ఉంటుంది. అందులో 3,000 టికెట్స్ మాత్రం అమ్మకుండా ఖాళీగానే ఉంచుతారు. రిమైనింగ్ 33,000 టికెట్స్లో అందులో 3,000 కానీ 3 నుంచి 5,000 వరకు కాంప్లిమెంటరీ టికెట్స్ ఉంటాయి. వాటిని హెచ్సిఏకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మరి రిమైనింగ్ 32,000కు సంబంధించినటువంటి టికెట్లన్నీ కేవలం 10 నిమిషాల్లో ఏ విధంగా మాయమయ్యాయి, దానిపైన ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు స్పందించట్లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ ఏ మ్యాచ్ జరిగినా వస్తారు, టికెట్ ఎంత ధర అయినా కొంటారు అనేటటువంటి ఉద్దేశంతోనే ఎస్ఆర్హెచ్ ఎడాపెడా దాన్ని కూడా క్యాష్ చేసుకుంది. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు ఉన్నటువంటి క్రేజ్ను క్యాష్ చేసుకునే పనిలో పడి 1,050 ఉన్నటువంటి టికెట్ను ఏకంగా 2,500 రూపాయలకు ఎస్ఆర్హెచ్ అఫీషియల్గా పెంచింది. 2,500 రూపాయలు ఉన్నటువంటి టికెట్ ధరను ఏకంగా 5,000 రూపాయలకు పెంచింది. 6,000 రూపాయలు ఉన్నటువంటి టికెట్ ధరను ఏకంగా 9,000 రూపాయలకు పెంచింది. కార్పొరేట్ బాక్స్ చూస్తే మనం 15,000 ఉండేది, ఆ టికెట్ను 25,000 దాకా పెంచింది. కొన్ని టికెట్స్ 35,000 ఉండేటటువంటి టికెట్ ధరని ఏకంగా 1,00,000 రూపాయలకు అఫీషియల్గా ఎస్ఆర్హెచ్ పెంచింది. అంటే చూడొచ్చు ఎస్ఆర్హెచ్ కూడా తాము ఆడుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ టీంను క్రికెట్ ఫ్యాన్స్లోకి తీసుకెళ్ళాలి, ఆ క్రికెట్ మజాను చూపించాలి, తమ ఎస్ఆర్హెచ్ టీం ఆడుతున్నటువంటి మ్యాచ్ను చూపించాలి అనేటటువంటి తాపత్రయం లేకుండా దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలి, అదనంగా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ధరలు పెంచేసింది. సో ముందుగానే డిస్ట్రిక్ట్ యాప్లో ఉన్నటువంటి కొందరు కూడా టికెట్లను బ్లాక్ మార్కెట్ దారిన పట్టించారు అనే ఆరోపణలు కూడా తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేవలం 10 నిమిషాల్లోనే 30,000 టికెట్లన్నీ కూడా మాయమయ్యాయి. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నటువంటి వ్యక్తి కూడా చూడొచ్చు. తన చేతిలో ఎలాంటి టికెట్ లేదు, ఎందుకంటే ఈ మ్యాచ్కు ఫిజికల్ టికెట్ అవసరం లేదు, కేవలం క్యూఆర్ కోడ్ మాత్రమే చాలు. ఆ క్యూఆర్ కోడ్ను ట్రాన్స్ఫర్ చేయడానికి తను నెంబర్ అడగడం, 1,000 రూపాయల టికెట్ని ఏకంగా 10,000 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముతుండడం చూడొచ్చు. మరి అక్కడ కూర్చొని టికెట్స్ అమ్ముతున్నటువంటి వ్యక్తికి ఈ టికెట్స్ ఏ విధంగా బుక్ అయ్యాయి? జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లోనేమో 2 లక్షల క్యూ చూపించింది, ఆ తర్వాత 2 లక్షల క్యూ కాస్త 1,00,000కు వచ్చింది, ఆ తర్వాత ఇమ్మీడియట్ 50,000కి వచ్చింది. 10 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయింది. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి క్యూఆర్ కోడ్లు వచ్చాయి, బ్లాక్లోకి అసలు వచ్చినటువంటి టికెట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ఇప్పుడు అది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎస్ఆర్హెచ్లో ఉన్నటువంటి కొంతమంది కలిసి ఈ టికెట్లన్నింటినీ బ్లాక్ చేసి వాటన్నిటిని వాళ్ళు తాముగా కొనుగోలు చేసి వాటన్నిటిని బ్లాక్ మార్కెట్ దారిన పట్టించారు, 1,000 రూపాయలు క్యాష్ చేసుకుంటున్నారు అనేది
ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి 10 నిమిషాల్లో 30,000 టికెట్లు ఏ విధంగా మాయమవుతాయి? ఒక వ్యక్తి టికెట్ కొనుగోలు చేయాలి అని చెప్పి డిస్ట్రిక్ట్ యాప్ను ఓపెన్ చేస్తే తన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే తనకు ఒక ఓటీపీ వస్తుంది. దాని ద్వారా 4 టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి 4 టికెట్స్ మాత్రమే. అందులోనూ తన ఆధార్ కార్డు డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంత ప్రాసెస్ జరగడానికి ఒక వ్యక్తి 4 టికెట్లను బుక్ చేసుకోవడానికి 5 నిమిషాల సమయం పడుతుంది. అలాంటిది 10 నిమిషాల్లోనే ఏకంగా 30,000 టికెట్లు ఏ విధంగా పోతాయి? ఇన్ కేసు ఒకవేళ పోయినా ఆల్రెడీ క్రికెట్ ఫ్యాన్స్ కొనుగోలు చేసి ఉంటారు కాబట్టి మరి వాళ్ళు బ్లాక్లో కొనాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం వద్ద చూస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్టేడియం దగ్గరికి వెళ్తే బ్లాక్లో టికెట్స్ దొరుకుతాయనే ఉద్దేశంతోనే క్రికెట్ ఫ్యాన్స్ అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ లేకపోతే కోహ్లీ ఫ్యాన్స్ కానీ చూస్తే హైదరాబాద్లో జరిగినటువంటిది ఇది ఇప్పటికే 6 మ్యాచ్లు జరిగాయి. ఇది 7th మ్యాచ్. కేవలం ఆర్సీబీ మ్యాచ్ కోసమే ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది రిమైనింగ్ 6 మ్యాచ్లు చూడకుండా కోహ్లీని చూడొచ్చు, ఆర్సీబీ టీంను చూడొచ్చు అని చెప్పి ఈ మ్యాచ్ కోసమే ఈగర్గా వెయిట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి సగటు ఫ్యాన్ ఈరోజు టికెట్ దొరకనటువంటి పరిస్థితి. ఒకవేళ 1,000 రూపాయల టికెట్ 10,000 రూపాయలు అయినా సరే బ్లాక్లో కొనుగోలు చేద్దామన్నా అమ్ముతున్నటువంటి వ్యక్తి దగ్గర ఫిజికల్ టికెట్స్ లేవు. అందులో ఈ మ్యాచ్కి ఫిజికల్ టికెట్ అలో లేదు కాబట్టి తాను పంపించినటువంటి క్యూఆర్ కోడ్ నిజమేనా కాదా, లేకపోతే ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేసినటువంటి క్యూఆర్ కోడా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. సో అటు బ్లాక్లో టికెట్లు కొన్నటువంటి వాళ్ళంతా అయోమయంలో ఉన్నారు, డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లు కొనుగోలు చేసుకున్నటువంటి వాళ్ళంతా అయోమయంలో ఉన్నారు. ఇక కోహ్లీని చూడాలి, ఆర్సీబీ మ్యాచ్ను చూడాలి అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ అంతా టికెట్స్ కోసం ఇంకా పడిగాపులు కాస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. టికెట్స్ అన్నీ ఏమైపోయాయని చెప్పి ఎస్ఆర్హెచ్ చెప్పట్లేదు. బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా తమపై కూడా ఆరోపణలు వస్తున్నాయనే ఉద్దేశంతో హెచ్సీఐ ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ను ఎలాంటి క్వశ్చన్ చేయలేదు. మీరు అమ్ముతున్నటువంటి టికెట్స్ ఎన్ని, 30,000లో ఏ కేటగిరీ టికెట్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని అమ్ముడుపోయాయి, మరి బ్లాక్ మార్కెట్లో వస్తున్నటువంటి టికెట్లన్నీ ఏవి అని మాత్రం అటు హెచ్సీఐ ప్రశ్నించట్లేదు. ముఖ్యంగా మనం చూస్తే గతంలో జరిగినటువంటి మ్యాచ్ ఇదే సీజన్లో హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అందులో కూడా ధోని ఆడతాడని చెప్పి ముందుగా కొన్ని కామెంట్స్ వచ్చాయి, ముందు కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి. దాంతో చాలామంది ధోని ఫ్యాన్స్ అంతా ధోనిని చూడొచ్చు, ఇన్ కేసు ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ అవుతుందేమో చూద్దామని చెప్పి చాలామంది ఎగబడి టికెట్స్ కొనుగోలు చేయడానికి వచ్చారు. బ్లాక్లో అమ్మినటువంటి టికెట్ల ముఠాను పట్టుకున్నప్పుడు చూస్తే ఆ టికెట్స్ పైన నాట్ ఫర్ సేల్, దిస్ ఈజ్ కాంప్లిమెంటరీ టికెట్ అని ఉంది. మరి కాంప్లిమెంటరీ టికెట్లు ఏ విధంగా బ్లాక్ మార్కెట్లోకి వచ్చాయి అనే దానిపైన ఎవరు మాట్లాడలేకపోయారు. అటు హెచ్సీఏ కానీ లేకపోతే ఈవెన్ పోలీసులు కూడా దానిపైన క్వశ్చన్ చేయలేదు. కేవలం అక్కడ అమ్ముతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని వెళ్ళి ఆయన పైన కేసు నమోదు చేశారు. ముఖ్యంగా బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి టికెట్లన్నీ కూడా చూస్తే కాంప్లిమెంటరీ టికెట్లే ఎక్కువగా ఉన్నాయి. మరి కాంప్లిమెంటరీ టికెట్లన్నీ కూడా వెళ్తే కేవలం హెచ్సీఏ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళాలి. మరి ఎవరు అమ్ముతున్నట్టు బ్లాక్లో టికెట్స్? హెచ్సీఏ దగ్గరికి వెళ్ళినటువంటి టికెట్లనే పూర్తిగా వాళ్ళు బ్లాక్ మార్కెట్ దారిన పట్టిస్తూ ఉన్నారు. హెచ్సీఏలో ఉన్నటువంటి వ్యక్తులే టికెట్స్ను ఈ బ్లాక్ మార్కెట్లో ఉంచి అమ్ముతున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. హెచ్సీఏకి వచ్చినటువంటి కాంప్లిమెంటరీ టికెట్లను వాళ్ళ కింద ఉండేటటువంటి ప్రతి క్రికెట్ క్లబ్కు వాళ్ళ హోదాను బట్టి 6 నుంచి 8 టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈరోజు క్లబ్లకు టికెట్లు ఇవ్వకుండానే లెక్కల్లో మాత్రం క్రికెట్ క్లబ్లకు ఇచ్చినట్టు లెక్కలు చూపించి అవే టికెట్లను కొంతమంది హెచ్సీఏలో ఉన్నటువంటి వ్యక్తులే బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా మనకు కనిపిస్తోంది. మరి డిస్ట్రిక్ట్ యాప్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా డిస్ట్రిక్ట్ యాప్లోనే తమ సొంత డబ్బులను పెట్టి టికెట్స్ కొనుగోలు చేసి వాళ్ళే ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో టికెట్లను అమ్ముతున్నారు అనేటటువంటి ఆరోపణ కూడా ఉంది. చెన్నై మ్యాచ్ దగ్గర చూస్తే కొన్ని ఫేక్ లెటర్ ఐడీలు కూడా మనకు కనిపించాయి, లెటర్ హెడ్లు. ఒక వ్యక్తి ఫేక్ లెటర్ హెడ్ను క్రియేట్ చేసి ఒక సీఎం పేరు చెప్పుకొని తనను తీసుకొని వెళ్ళి హెచ్సీఏకు ఆ లెటర్ హెడ్ను సబ్మిట్ చేశాడు. అది నిజమే అని చెప్పి భావించినటువంటి హెచ్సీఏ పెద్దలు ఏకంగా ఆ వ్యక్తికి 10 వరకు టికెట్లు ఇచ్చారు. అందులోనూ అవి కూడా బాక్స్ టికెట్లు, కార్పొరేట్ బాక్స్ టికెట్లు. మరి ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి నిజంగానే సీఎం దగ్గర పనిచేసే వ్యక్తి, తను తెచ్చినటువంటి లెటర్ హెడ్ ఒరిజినలేనా కాదా అనేది కూడా హెచ్సీఏ క్రాస్ చెక్ చేసుకోలేకపోయింది. ఎవరైతే ఫేక్ లెటర్ హెడ్ని పెట్టి టికెట్లను కొనుగోలు చేశాడో ఆ వ్యక్తి బయట స్టేడియం బయట టికెట్లను అమ్ముతున్నప్పుడు ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం బండారం అంతా బయటపడింది. అంటే హెచ్సీఏ ఎంత నిబద్ధతతో ఉందో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా లెటర్ హెడ్ తీసుకొని వెళ్తే అది నిజంగానే ఎక్కడి నుంచి వచ్చింది, ముఖ్యంగా సీఎం స్థాయి దగ్గర నుంచి వ్యక్తి దగ్గర నుంచి వచ్చినప్పుడు తను లెటర్ హెడ్ ఎందుకు పంపిస్తాడు, ఒక అఫీషియల్ పర్సన్ ఎవరైనా వస్తారు అనేటటువంటి చూసుకోకుండా కేవలం ఒక వ్యక్తి ఇచ్చినటువంటి లెటర్ హెడ్ను బేస్ చేసుకొని బయటకు టికెట్లు ఇచ్చేసింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. అటు హెచ్సీఏకు పూర్తిగా కన్సర్న్ కూడా లేకపోయింది. ముఖ్యంగా మనం మాట్లాడినప్పుడు హెచ్సీఏలో ఉన్నటువంటి ఓ పెద్ద చెప్తా ఉన్నాడు, తను కూడా బాధ్యతాయుతంగా రెస్పాండ్ అవ్వాల్సింది పోయి మేము పెళ్లిళ్ళకి ఏ విధంగా అయితే ఫంక్షన్ హాళ్లకు అద్దెకిస్తామో అదేవిధంగా ఉప్పల్ స్టేడియంను ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు మేము అద్దెకిస్తాం అంతే తప్ప రిమైనింగ్ అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎస్ఆర్హెచ్ చేసుకుంటుంది. అక్కడ టికెట్ల అమ్మకాలు కానీ, మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లు కానీ,
అక్కడ ఉండే ఫ్రాంచైజీలు కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇవన్నీ ఎస్ఆర్హెచ్ చూసుకుంటుంది, మాకు ఇలాంటి సంబంధం ఉండదు, కేవలం గ్రౌండ్ ఇచ్చే వరకు అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఇంత స్థాయిలో బ్లాక్ టికెట్ల దందా జరుగుతున్నప్పుడు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పైన కూడా ఇన్ని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పుడు హెచ్సీఏ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? హెచ్సీఏ కూడా ఎస్ఆర్హెచ్ను క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మా స్టేట్కి వచ్చి మా అసోసియేషన్ తరఫున మా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నారు, సో సగటు క్రీడాభిమానికి సగటు క్రికెట్ అభిమానికి టికెట్ చేరువయ్యేలా చూడాలి అని చెప్పి హెచ్సీఏ ఎస్ఆర్హెచ్కు చెప్పాలి. కానీ అది కూడా లేనటువంటి పరిస్థితి. తమకు అందాల్సినటువంటి కాంప్లిమెంటరీ టికెట్లు అందాయా, మేము తమ బంధువులకు ఇచ్చుకున్నామా, లేకపోతే వాటిని బ్లాక్ మార్కెట్కి వైపు మళ్లించి అమ్ముకున్నామా అనేటటువంటి విధంగానే తయారైపోయింది స్వప్న. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్లు అమ్మకాలు బయటపడ్డాయి. 1000 రూపాయల టికెట్ ని 10,000 నుంచి 20,000 రూపాయలకు అమ్ముతోంది ముఠా. ఉప్పల్ స్టేడియం 2వ గేట్ నెంబర్ దగ్గర జోరుగా కొనసాగుతోంది ఈ బ్లాక్ టికెట్ల దందా. 10,000 రూపాయల టికెట్ ని ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకు అమ్మేస్తోంది ముఠా. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో దందా చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్లు అమ్మకాలు బయటపడ్డాయి. 1000 రూపాయల టికెట్ ని 10,000 నుంచి 2,000 రూపాయలకు అమ్ముతోంది ముఠా. ఉప్పల్ స్టేడియం 2వ గేట్ దగ్గర జోరుగా సాగుతోంది బ్లాక్ టికెట్ల దందా. 10,000 రూపాయల టికెట్ అయితే ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకు అమ్మేస్తోంది ముఠా. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో దందా చేస్తున్నారు. బ్లాక్ లో టికెట్లని విక్రయిస్తున్న ముఠాకు సంబంధించిన విజువల్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్లు అమ్మకాలు బయటపడ్డాయి. 1000 రూపాయల టికెట్ ని 10,000 నుంచి 20,000 రూపాయలకు అమ్ముతోంది ముఠా. ఉప్పల్ స్టేడియం 2వ గేటు దగ్గర జోరుగా కొనసాగుతోంది బ్లాక్ టికెట్ల దందా. 10,000 రూపాయల టికెట్ అయితే ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకి అమ్మేస్తోంది ముఠా. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో దందా చేస్తున్నారు. లేవంటారు మాకేమో అందరికి ఒకటేసారి ట్రాన్స్ఫర్ ఇంకోసారి కాదు, అది మంచి పద్ధతి. వేరే వాళ్ళు ఒకటేసారి ఇప్పుడు పంపించలేము, ఈయన పంపించేసాం కదా. ఇక టిక్ కొట్టి నంబర్ ఇవ్వండి, ట్రాక్ కాంటాక్ట్ నంబర్ అట్లా పంపించాలనుకుంటున్నాను. మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను పంపించలేను, ఈయన పంపించలేడు, ఈయన దాంట్లో బ్లాక్ అయిపోయింది. ఈయన పంపించగలుగుతాను, అర్థమైందా? మీకు మా నంబర్ తీసుకోండి, ఎప్పుడైనా కావాలంటే టికెట్ తీసుకుంటారు. ఇది ఆర్సీబీ మ్యాచ్ కదా, కొంచెం కోహ్లీ ఉంటాడు కాబట్టి. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు బయటపడ్డాయి. 1000 రూపాయల టికెట్ ని 10,000 నుంచి 20,000కు అమ్మేస్తోంది ముఠా. ఉప్పల్ స్టేడియం 2వ గేటు దగ్గర జోరుగా కొనసాగుతోంది బ్లాక్ టికెట్ల దందా. 10,000 రూపాయల టికెట్ ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకు అమ్మేస్తోంది ముఠా. ముందుగానే టికెట్లను కొనుగోలు చేసి బ్లాక్ లో దందా చేస్తున్నారు. ఆ నంబర్ తీసుకోండి,
నేను నా నెంబర్ తీసుకోండి, అక్కడ అయితే ఫోన్ చేయండి. టికెట్ 9989796504. ఎనీ టైం ఫోన్ చేయండి. टिकट पंपिंచిన 4 तुम बुक कर, तुम्हारा टिकट बुक करे इधर వెళ్ళిపోయినా టికెట్ तुम्हारा टिकट खुल రైట్, బ్లాక్ లో టికెట్ ని విక్రయిస్తున్నటువంటి ముఠాకు సంబంధించిన విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే అక్కడ టికెట్లు లభిస్తున్నాయని తెలియడంతో ఫ్యాన్స్ కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరినట్టుగా తెలుస్తోంది. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్లు అమ్మకాలు బయటపడుతున్నాయి. 1000 రూపాయల టికెట్ ని 10,000 నుంచి 20,000 అమ్ముతోంది ఈ ముఠా. ఉప్పల్ స్టేడియం 2వ గేట్ దగ్గర జోరుగా కొనసాగుతోంది బ్లాక్ టికెట్ల దందా. 2వ గేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున టికెట్లు దొరుకుతున్నాయనే నేపథ్యంలో అక్కడికి ఫ్యాన్స్ రావడం జరిగింది. ఇక 10,000 రూపాయల టికెట్ ని ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకి అమ్మేస్తోంది ముఠా. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో దందా చేస్తున్నారు. ఏకంగా స్టేడియం దగ్గరే దుకాణం తెరిచి బ్లాక్ లో టికెట్లను అమ్మేస్తోంది ముఠా. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు బయటపడ్డాయి. 2వ గేట్ దగ్గర జోరుగా బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. మా నంబర్ తీసుకోండి, ఎప్పుడైనా కావాలంటే టికెట్ తీసుకుంటాం. ఇది ఆర్సీబీ మ్యాచ్ కదా, కొంచెం కోహ్లీ ఉంటాడు కాబట్టి డిమాండ్. కోహ్లీ ఉంటాడు కాబట్టి డిమాండ్. 9989796504. అదే पाँच 6,000 का बात ही ना को निकालो इधर. 13,000 ऊपर ही बात करो. हाँ వచ్చేసింది. నా నంబర్ తీసుకోండి, నా నంబర్ తీసుకోండి, అక్కడ అయితే ఫోన్ చేయండి. టికెట్ 9989796504. సో బ్లాక్ టికెట్ ముఠా వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. ఫర్దర్గా టికెట్స్ కావాలంటే కూడా నెంబర్ తీసుకోండి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అలాగే ఆర్సీబీ మ్యాచ్ కదా, అందుకే డిమాండ్ ఎక్కువ. ముఖ్యంగా కోహ్లీని చూడడానికి కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వస్తారు. సో దాన్ని క్యాష్ చేసుకోవాలని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు బయటపడ్డాయి. 1000 రూపాయల టికెట్ ని 10,000 నుంచి 20,000 అమ్ముతోంది ముఠా. ఉప్పల్ స్టేడియం 2వ గేట్ దగ్గర అయితే జోరుగా ఈ బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. 10,000 రూపాయల టికెట్ ని ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకు అమ్మేస్తోంది ముఠా. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో దందా చేస్తున్నారు. అయితే ఆన్లైన్లో 39,000 టికెట్లు నిమిషాల్లోనే కనిపించకుండా పోయాయి. ఎవరికి బుక్ అయ్యాయో, ఎవరికి అందుబాటులో ఉన్నాయో కూడా తెలియని సిచ్యువేషన్ నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇటు ఎస్ఆర్హెచ్ తీరుపై, అటు హెచ్సిఏ తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే బ్లాక్ టికెట్ మాఫియా ఏ విధంగా ఉప్పల్ స్టేడియం దగ్గర టికెట్స్ అమ్ముతోందో ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు.